అని తాను నిర్వర్తించాలి. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. లైఫ్లో సంపాదించిన డబ్బంతా కళ్ళ ముందే పోతుంటే కూర్చొని భగవద్గీత శ్లోకాలు చెప్తారేంటి సార్? కాలు నేల విత్తనం స్వార్థం అన్నారు. ఆ స్వార్థంతో నిండిపోయిన సుబ్రహ్మణ్యం పశుపతి లాంటి గెలుస్తున్నారు సార్. మరి గెలిచిన సుబ్రహ్మణ్యం ఓడిపోయిన ఈ రామయ్య దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? కదా, కరెక్టే. ఎందుకు వచ్చినట్టు? మీరేమైపోతే నాకేంటి, మీ వర్కర్స్ ఏమైపోతే నాకెందుకు? ఇంకా అతను ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాడా? ఎవరు? పోయినసారి వచ్చిన ఆ సుబ్రహ్మణ్యం. అతను కనిపిస్తే ఒక్కటడుగు, అతని మనస్సాక్షిని అడుగు. సుబ్రహ్మణ్యం ఎవరు అని అడుగు. Okay, so nowadays, Mediterranean style is rather popular. But what I would suggest to you is more of a classic Greek style. Sounds good. So I will fly down a designer from Greece who will recreate the atmosphere of the Pantheon for you. That's amazing. And the water served at the wedding will exclusively be imported from the Alps. Wow, did you hear that, Subbu? Isn't that a wonderful idea? Subbu? సారీ సారీ రియా, నేను నీకు కరెక్ట్ కాదు. ఈ పెళ్లి జరగట్లేదని క్యాన్సిల్, మీరు వెళ్ళచ్చు. సుబ్బు, జోక్ చేస్తున్నావా? నో రియా, జోక్ చేయట్లేదు. ఐఎమ్ వెరీ సీరియస్. మొన్నటిదాకా పెంట్ హౌస్లో ఉండేవాడిని, కాసా గ్రాండ్ లెవెల్కి ఎదగాలనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇప్పుడు న్యూయార్క్. తర్వాత రాబర్ట్ అనే ఒక అతను కలిసాను. అతను చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని ఒక్కసారి నా లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బిల్డింగ్లు, కార్లు, నేను సంపాదించిన డబ్బులు ఏం కనపట్లా. ఏం కనపడుతుంది తెలుసా? ఎక్కడో హిమాలయాల్లో నేను ఎత్తుకున్న అప్పుడే పుట్టిన పాప మొహం కనపడుతుంది. ఇవన్నీ ఎందుకు? ఏంటి సుబ్బు, హిమాలయాలకు వెళ్ళి జ్ఞానోదయం అయిందా? ఒక రకంగా అయ్యా, నాకు అక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చింది, కానీ అవసరం లేదు రియా. నిజం ఎక్కడైనా నిజమే. నిన్న అడుగుతుంటే ఏం చెప్తున్నావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే నేను విన్నర్ని, నేను క్లెవర్ ఏదేదో చెప్పావు, కానీ ఈ లవ్ మీ అని మాత్రం చెప్పలేదు. ఎలా చెప్తావు? అసలు లవ్ ఎక్కడుంది? లవ్ లేదు కదా. రిషి నన్ను ఒకసారి అడిగాడు మన లవ్ స్టోరీ చెప్పమని, నేను కూడా చెప్పలేకపోయాను. లేదు కదా. నిజంగా నీ తప్పలేదు అందులో, ఎందుకంటే నేను కూడా అలాగే ఆలోచించేవాడిని. అందుకే మనం అప్పుడు పర్ఫెక్ట్ కపుల్. ఇప్పుడు కాదు, కానీ నువ్వు కోరుకున్న సుబ్రహ్మణ్యాన్ని ఉత్కాశిలో రిషితో పాటు వదిలేసి వచ్చాను. వాడు వేరు, వీడు వేరు. సుబ్బు, డోంట్ టాక్ రబ్బిష్. రబ్బిషా? నీకు అర్థం కావట్లేదా? See, you're beautiful. I like you అంటే I like you and I love you అని కాదు. హే, ఐ లవ్ యూ అంటే లైక్ యూ అని కాదు, లవ్ యూ అంటే లవ్ యూనే. నేను అలా యాక్చువల్లీ ఐ నీడ్ టు లీవ్. ఈ కార్డ్ నీకోసం రాశాను, కొంచెం లేట్గా వచ్చింది. సుబ్బు, ఆ డోర్ దాటామంటే ఇట్స్ ఓవర్. ఐఎమ్ సీరియస్. సెకండ్ ఛాన్స్ దొరకదు. ఇదే నా సెకండ్ ఛాన్స్. సే హై టు యువర్ డాడ్. యాక్చువల్లీ సే బాయ్. ఎవరిని నమ్మొద్దు, ఫ్రెండ్స్ని నమ్మొద్దు, స్ట్రేంజర్స్ని నమ్మొద్దు, పేరెంట్స్ని అస్సలు నమ్మొద్దు. What is this? ఎవ్వరూ శాశ్వతం కాదు. ఈ లోకంలో అందరూ వాళ్ళ అవసరాల కోసం బతికేవాళ్లే. మనదొక ఒంటరి జీవితం. కాకిలా. ఇదిగో అమ్మాయి, నువ్వేదో పిల్లలకి కరాటే నేర్పుతావనుకుంటే ఈ కాకి గోలేంటి? అదే నేర్పిస్తున్నా. హే లిసన్, మనం దేనికైనా రెడీగా ఉండాలి. ఓకే, అటెన్షన్, కమాన్. అందరూ పేస్ ఫేస్ యువర్ పార్ట్నర్. నేనేం చేస్తున్నానో అదే చేయాలి. ఓకే, ఫాలో మీ. నాకు ఒక వాలంటీర్ కావాలి డెమాన్స్ట్రేషన్ కోసం. అంకుల్ మీరు? సారీ, నాకు ఫోన్ వచ్చింది. ఎవరైనా రండి. ఇట్స్ జస్ట్ 5 minutes, ప్లీజ్ కమ్.
ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చుంటే ఆ రెండు వచ్చి కూడా విరగొడతా. నేనేమందుకు రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నా దగ్గర ఇవ్వడానికి ఇంకా షేర్స్ ఏం లేవు. నీ లైఫ్లో షేర్ చాలు. మరి రియా ఏమైంది? నీ ఎంబీఏ ఫార్ములా మర్చిపోయావా? స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏదో అన్నా. మన ఇద్దరి స్కోర్ 0 ఉంటుంది సుబ్బు. నీకు రియానే కరెక్ట్. అదప్పుడు ఇప్పుడు కాదు. ఇప్పుడు రియాని పెళ్లి చేసుకుని తన లైఫ్ చెడగొట్టడం కరెక్ట్ కాదు. అలా అని నా లైఫ్ చెడగొడతావా? అబ్బా అది కాదు. ఆ 10 కోట్ల ఇంట్లో ఉన్నా సరే నీతో ఉన్న ఆ పాకే గుర్తొస్తుంది. 5 స్టార్ హోటల్కి వెళ్ళి కూడా ఆల్ గేట్లు ఆర్డర్ చేస్తున్నాను. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? నీకు ఆలుగడ్డలంటే ఇష్టం. నీ బొంద నువ్వంటే ఇష్టం అని. ఇంతకుముందు ప్రతిదానికి నాకేంటని ఒక లెక్క ఉండేది. ఇప్పుడు నువ్వుంటే చాలా అనిపిస్తుంది. ఐ రియలీ వెయిట్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అని. ఐ లైక్ యూ అని కాదు. ఐ రియలీ ఆగ్రా బాబు. ఐ రియలీ ఆపుకోరా. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇక్కడ. ఇందాక ఎక్కడ ఆపాం? రిషి ఒకసారి నన్ను లవ్ స్టోరీ చెప్పమని అడిగాడు. నాకు అప్పుడు లవ్ స్టోరీ లేదు. ఇప్పుడు లవ్ స్టోరీ ఉంది కానీ రిషి లేడు. ఇంకా మొత్తం నువ్వే. ఈ లైఫ్ నీదే. నాకన్నా బెటర్ అమ్మాయి దొరికితే? నీ పిచ్చి తట్టుకోవాలంటే లైఫ్ అంతా సరిపోతుంది. ఇంకో అమ్మాయిని చూసేంత టైం ఉండదులే. చూసావంటే కళ్ళు పీకేస్తా. డన్ డన్. సుబ్బు, నీకు దయ్యాలంటే భయం కదా? అవును, అదెందుకు ఇప్పుడు? నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. మా నాన్న కృష్ణమూర్తి అవును, పోయారు కదా. రోజు మిడ్నైట్ నన్ను కలవడానికి వస్తారు. గాల్లో తెల్లగా. ఒక్క నిమిషం లేకవా. వాట్? ఎవరికి ఫోన్? రియాకి పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాం. ఆపమని చెప్పాలి. చేస్తావ్ చేయడానికి చేయి ఉంటేనే కదా నువ్వు చేస్తావ్. సరిపోతున్నట్టు ఇంకో దయ్యం నా లైఫ్ లో. Stand here. ఉండు. చెప్పే జోక్. అయ్యా షేర్స్ వచ్చినాయి అయ్యా. అదేమిటి? ఏదో జాబ్ అప్లికేషన్లా ఉంది. దాదాని ఎలా తెచ్చావ్? కార్ ఇచ్చేసాను. వాడు దాదాని ఇచ్చేసాడు. ఎక్స్చేంజ్ ఆఫర్. వాడు హ్యాపీ, నేను హ్యాపీ.